దోమలు కొందరినే ఎందుకు ఎక్కువ కుడతాయి? మనం చాలాసార్లు వినే ఉంటాం, చుట్టూ ఎంతమంది ఉన్నా దోమలు ఒక్కరినే టార్గెట్ చేసి కుడతాయి. ఇవి నిజంగా టార్గెట్ చేస్తాయా అంటే అవును, దోమలు కొందరిని ఇష్టంగా టార్గెట్ చేసి కుడతాయి. న్యూయార్క్ లోని రాక్ఫెల్లర్ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం దోమలు మన చర్మం మీద ఉండే కొన్ని రకాల కెమికల్స్ వాసనకు అట్రాక్ట్ అవుతాయి. వాటిలో ముఖ్యంగా కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ మన చర్మం మీద ఉంటుంది. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. మన చెమటను తిన్నప్పుడు ఈ బ్యాక్టీరియా తయారవుతుంది. మనలో ప్రతి ఒక్కరి బాడీ స్మెల్ వేరువేరుగా ఉండడానికి కారణం ఈ కెమికల్ వల్లే. అయితే కొందరి చర్మం మీద ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. వాళ్ళ చర్మం నుంచి వచ్చే వాసన దోమలకు ఒక పర్ఫ్యూమ్ లాగా అనిపిస్తుంది. దాంతో చుట్టూ ఎంతమంది ఉన్నా సరే దోమలు నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్తాయి. ఎవరికైతే దోమలు ఎక్కువగా కుడతాయో ఆ వ్యక్తికి చనిపోయే వరకు కూడా దోమలు అతనికి అట్రాక్ట్ అవుతూనే ఉంటాయట. ఎందుకంటే మన చర్మం మీద ఉండే కెమికల్ ప్రొడక్షన్ మారదు. ఆ వ్యక్తి చనిపోయే వరకు ఆ కెమికల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. దోమలు మిమ్మల్ని ఎక్కువ కుడితే తిట్టకండి, పాపం అవి మిమ్మల్ని ఇష్టపడే వస్తాయి. 239 మందితో ప్రయాణిస్తున్న ఒక విమానం ఆకాశంలో మాయమైంది. మార్చ్ 8, 2014 మలేషియా నుండి చైనాకి 239 మందితో మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 370 బయలుదేరింది. కానీ ఆ విమానం చైనాకి చేరలేదు. అది ఏమయ్యిందో, అందులోని ప్రయాణికులు ఏమయ్యారో ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటినా ఎవరికీ తెలియదు. ఇది ఫ్లైట్ MH370 కదా. విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత అంత నార్మల్ గా ఉన్నప్పుడు పైలట్ చివరిగా కంట్రోల్ టవర్ తో మాట్లాడాడు, గుడ్ నైట్ మలేషియన్ 370 అని. కొన్ని నిమిషాలకే ఫ్లైట్ లో ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ ఆఫ్ అయ్యింది. ఆ తర్వాత రేడార్ నుంచి కూడా ఫ్లైట్ మాయమైంది. కానీ మిలిటరీలో ఉన్న రేడార్ మాత్రం ఆ ఫ్లైట్ కంప్లీట్ గా వెనక్కి తిరిగి కొన్ని గంటల పాటు హిందూ మహాసముద్రం వైపు ప్రయాణిస్తున్నట్టు చూయించింది. ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు కలిసి కొన్ని సంవత్సరాల పాటు సముద్రంలో వెతికారు. అయినా సరే విమానం యొక్క కొన్ని చిన్న చిన్న ముక్కలు తప్ప దాని మెయిన్ బాడీ గానీ, బ్లాక్ బాక్స్ గానీ, ప్రయాణికుల ఆచూకీ గానీ దొరకలేదు. దాన్ని ఎవరైనా హైజాక్ చేశారా లేదా ఏదైనా టెక్నికల్ ఫాల్టా? అసలు ఆ ఫ్లైట్ ఏమైంది? ఇది చరిత్రలోనే అత్యంత ఖరీదైన రీసెర్చ్ ఆపరేషన్ అయినా కూడా ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. మన హైట్ రోజంతా ఒకేలాగా ఉండదని మీకు తెలుసా? మనం పొద్దున్నే లేచినప్పుడు కొంచెం పొడవుగా ఉంటాం, సాయంత్రం అయ్యేసరికి కొంచెం పొట్టిగా అవుతాం. ఇది మన అందరి విషయంలో జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మన వెన్నెముక. మన వెన్నెముకలో ఎముకల మధ్య కార్టిలేజ్ తో చేసిన మెత్తటి డిస్క్ ఉంటుంది. ఇవి మనకు షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తాయి. మనం పడుకొని ఉన్నప్పుడు మన స్పైన్ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. అప్పుడు ఈ డిస్క్ మధ్యలో నీరు చేరి అవి రిలాక్స్ అయ్యి ఉబ్బుతాయి. అందుకే మనం పొద్దున్నే లేవగానే మన వెన్నెముక కొంచెం సాగి మనం దాదాపు 1 సెంటీమీటర్ వరకు పొడవుగా ఉంటాం. కానీ మనం రోజంతా నిలబడి నడుస్తూ పనులు చేస్తున్నప్పుడు గ్రావిటీ మనల్ని కిందికి లాగుతుంది. ఆ ఒత్తిడికి స్పైన్ లో ఉన్న నీరు బయటికి వెళ్ళిపోతాయి. అందుకే సాయంత్రం అయ్యేసరికి మన హైట్ కొద్దిగా తగ్గుతుంది. మరుసటి రోజు మళ్ళీ మన ఫుల్ హైట్ కి వచ్చేస్తాం. ఈ సైకిల్ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. మన పూర్వీకులు 2000 సంవత్సరాల కంటే ముందే కంప్యూటర్ ని తయారు చేశారు. మనం ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ ని 20వ శతాబ్దంలో కనిపెట్టారు. కానీ 2000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు కంప్యూటర్ లాంటి డివైస్ ని తయారు చేశారు. అది ఎంత అడ్వాన్స్ గా ఉందంటే దాన్ని చూసి సైంటిస్టులు ఇప్పటికీ షాక్ అవుతున్నారు. 1901 లో గ్రీస్ లోని యాంటికైథెరియా అనే ద్వీపం దగ్గర ఒక పాత ఓడ శిథిలాలను కనుగొన్నారు. అందులో వాళ్లకు తుప్పు పట్టిపోయిన ఒక పెద్ద వస్తువు దొరికింది. కానీ అప్పుడు ఉన్న టెక్నాలజీతో అదేంటో, అందులో ఏముందో కనుక్కోలేకపోయారు. కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎక్స్రే మరియు 3D స్కానింగ్ లాంటి టెక్నాలజీని వాడి దాన్ని స్కాన్ చేసినప్పుడు ఆ వస్తువు లోపల ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి 30కి పైగా గేర్స్ ఉన్నాయి. రీసెర్చ్ చేయగా అది ఒక ఆస్ట్రానామికల్ క్యాలిక్యులేటర్ అని తెలిసింది. అంటే అదొక యాన్సియంట్ అనలాగ్ కంప్యూటర్. అది సూర్యుడు, చంద్రుడు మరియు 5 గ్రహాల కదలికలను కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసేది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పేది. ఆ తర్వాత 2000 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి కంప్యూటర్ ని ఎవరు కూడా తయారు చేయలేకపోయారు. 2000 ఏళ్ల క్రితం అంత టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఎలా తయారు చేశారనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. సైంటిస్టులు మన భూమి లాంటి ఒక కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. దాని మీద నీటి ఆవిరి అంటే వాటర్ వేపర్ కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. ఈ కొత్త గ్రహం పేరు జెంతియాన్ 4b. ఇది మన భూమి కంటే కొంచెం పెద్దది. అందుకే దీన్ని సూపర్ ఎర్త్ అని పిలుస్తారు. ఇది మనకు చాలా దూరంలో, అంటే ఒక 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇంతకాలం ఇలాంటి గ్రహాలు ఉన్నాయని తెలుసు, కానీ వాటిలో ఉన్న వాతావరణం ఎలాంటిదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఈ మధ్య లాంచ్ చేసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చాలా పవర్ఫుల్ కాబట్టి అది ఆ గ్రహం యొక్క వాతావరణాన్ని అనలైజ్ చేయగలిగింది. గత నెలలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం జెంతియాన్ 4b ప్లానెట్ లో నీటి ఆవిరిని స్పష్టంగా గుర్తించింది. ఇది చాలా పెద్ద విషయం. ఒక గ్రహం మీద జీవం ఉండాలంటే అక్కడ నీరు ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు అక్కడ నీటి ఆవిరి ఉందని తెలియడంతో ఆ గ్రహం మీద జీవం ఉండే అవకాశాలు చాలా పెరిగాయి. సైంటిస్టులు ఇప్పుడు ఆ గ్రహం మీద ఆక్సిజన్ లేదా మిథేన్ లాంటి జీవనం యొక్క ఇతర గుర్తులు ఏమైనా ఉన్నాయో అని రీసెర్చ్ చేస్తున్నారు. బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత మన భూమి లాంటి గ్రహణం దొరకవచ్చు.
ప్లాస్టిక్ ని తినే కొత్త బ్యాక్టీరియా దొరికింది. సైంటిస్టులు సముద్రం లోతుల్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక కొత్త రకమైన బ్యాక్టీరియాని కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా స్పెషాలిటీ ఏంటంటే అవి ప్లాస్టిక్ ని తిని బతుకుతాయి. ఈ బ్యాక్టీరియా ప్లాస్టిక్ ని ఒక ఆహారంగా చూసి దాన్ని నెమ్మదిగా అరిగించుకుంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాలుగా ప్లాస్టిక్ సముద్రం అడుగున పేరుకుపోవడం వల్ల అక్కడ కొన్ని బ్యాక్టీరియాలు ఆ ప్లాస్టిక్ ని తినడానికి తమను తాము మార్చుకున్నాయి, అంటే ఎవాల్వ్ అయ్యాయి. ఇది చాలా పెద్ద డిస్కవరీ. ఈ బ్యాక్టీరియాలను మనం ల్యాబ్ లో ఎక్కువగా పెంచి వాటిని ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్న చోట వాడగలిగితే అవి ఆ ప్లాస్టిక్ ని సహజంగానే డీకంపోజ్ చేస్తాయి. అంటే పర్యావరణానికి హానికరం లేకుండా వాటిని ఈజీగా డిస్పోజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ రీసెర్చ్ ఇంకా మొదటి దశలో ఉంది. ఈ బ్యాక్టీరియాలు ఎంత వేగంగా ప్లాస్టిక్ ని తింటాయి, వాటిని పెద్ద ఎత్తున ఎలా వాడాలి అనే దానిపై సైంటిస్టులు ఇంకా ప్రయోగాలు చేస్తున్నారు. భూకంపాలు వస్తున్నాయని ముందుగానే చెప్పే కొత్త ఏఐ. భూకంపాలు ఎప్పుడు వస్తాయో ముందుగా చెప్పడం చాలా కష్టం, కానీ గూగుల్ ఇంకా హార్డ్వేర్ యూనివర్సిటీ సైంటిస్టులు ఒక కొత్త ఏఐని డెవలప్ చేశారు. ఈ ఏఐ భూకంపాలు రావడానికి కొన్ని గంటల ముందు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ అయిన కొన్ని లక్షలాది భూకంపాల డేటాను ఈ ఏఐకి ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ కొత్త ఏఐ ఆ డేటాని అనలైజ్ చేసి ఒక పెద్ద భూకంపం రావడానికి ముందు భూమి లోపల జరిగే చాలా చిన్న చిన్న మార్పులను గుర్తించడం నేర్చుకుంది. మనుషులు గాని పాత కంప్యూటర్లు గాని గుర్తించలేని చాలా చిన్న చిన్న కదలికలను కూడా ఈ ఏఐ పసిగట్టగలదు. ప్రస్తుతానికి ఇది 70% వరకు కరెక్ట్ గా పనిచేస్తుంది. ఒక భూకంపం రావడానికి 3 నుంచి 4 గంటల ముందే భూకంపం రానుందని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇది 100% పని చేస్తే భూకంపం రావడానికి ముందు అందరినీ సేఫ్ ప్లేస్ కి పంపించి వాళ్ళ ప్రాణాలను కాపాడవచ్చు. ఆర్మీలో పనిచేసిన ఒక ఎలుగుబంటి. ఆర్మీలో సైనికులుగా మనుషులు, కొన్నిసార్లు కుక్కలు పని చేయడం మనం చూసాం. కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో పోలాండ్ అనే దేశం వాళ్ళ ఆర్మీలో ఒక ఎలుగుబంటి నిజంగా ఒక సైనికుడిలా పనిచేసింది. ఇది 1942లో జరిగింది. ఇరాన్ లో పోలాండ్ ఆర్మీ సైనికులకు ఒక చిన్న ఎలుగుబంటి దొరికింది. దాని తల్లి చనిపోవడంతో వాళ్ళు దాన్ని పెంచుకున్నారు. దానికి వోస్టెక్ అని పేరు పెట్టారు. వోస్టెక్ అంటే నువ్వే యోధుడు అని అర్థం. ఆ ఎలుగుబంటి ఆ సైనికులతో పాటే పెరిగింది. వాళ్ళతో కలిసి తినేది, ఆడుకునేది, పడుకునేది. అది ఆ సైనికులకు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది. అది పెరిగి పెద్దయ్యాక చాలా బలంగా తయారైంది. యుద్ధ సమయంలో అది సైనికులకు హెల్ప్ చేసేది. ముఖ్యంగా బరువైన ఆయుధాల పెట్టెలను మోయడంలో సహాయం చేసేది. ఆ తర్వాత ఆ సైనికులు ఇటలీ వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళను షిప్ లో ఎక్కించుకునే బ్రిటిష్ వాళ్ళు జంతువులకు అనుమతి లేదని చెప్పారు. దాంతో పోలాండ్ ఆర్మీ అధికారులు వోస్టెక్ ని తమ ఆర్మీలో అధికారంగా ఒక సైనికుడిలా చేర్చుకున్నారు. దానికి ఒక ర్యాంక్, సీరియల్ నంబర్ ఇచ్చి సోల్జర్ గా ఓడలో ఎక్కించుకున్నారు. యుద్ధం ముగిశాక వోస్టెక్ ని ఒక జూకి పంపించారు. తనతో పాటు పనిచేసిన సైనికులు ఎప్పుడు చూడటానికి వచ్చినా అది వాళ్ళను గుర్తుపట్టి సంతోషంగా పలకరిస్తుంది. మైక్రో ఓవెన్ ని యాక్సిడెంటల్ గా కనిపెట్టారు. ఈ మైక్రో ఓవెన్ ని కావాలని కనిపెట్టలేదు. అది ఒక యాక్సిడెంట్ వల్ల కనుక్కోబడింది. ఇది 1945లో జరిగింది. ఒక అమెరికన్ ఇంజనీర్ రేడార్ టెక్నాలజీ మీద పనిచేస్తున్నప్పుడు, రేడార్ టెక్నాలజీ అంటే రేడియో వేవ్స్ ని వాడి విమానాలు, ఓడలను అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అని ట్రాక్ చేసే ఒక సిస్టమ్. అయితే ఆయన పనిచేసే సమయంలో ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. ఆయన జేబులో ఉన్న చాక్లెట్ బార్ కరిగిపోవడం మొదలైంది. ఆ గదిలో అంత వేడి లేదు. అయినా చాక్లెట్ ఎందుకు కరిగిపోతుందని ఆశ్చర్యం వేసింది. ఆ రేడార్ నుంచి వచ్చే మైక్రోవేవ్స్ వల్లే ఇలా జరుగుతుందేమో అని ఆయన గమనించారు. దాన్ని టెస్ట్ చేయడానికి ఆయన కొన్ని పాప్కార్న్ గింజలను ఆ రేడార్ ముందు పెట్టాడు. ఆశ్చర్యంగా అవి పేలడం మొదలు పెట్టాయి. ఆ తర్వాత ఒక గుడ్డుని పెట్టగా అది విపరీతంగా వేడెక్కి ఆయన ముఖం మీదే పేలిపోయింది. అప్పుడు అర్థమైంది ఈ మైక్రోవేవ్స్ ఆహారాన్ని చాలా ఫాస్ట్ గా వేడి చేయగలవని. ఈ యాక్సిడెంట్ నుంచి ఐడియా తీసుకొని ఆయన మొట్టమొదటిసారిగా మైక్రో ఓవెన్ ని తయారు చేశారు. అప్పుడు అది ఒక ఫ్రిడ్జ్ అంత సైజులో చాలా బరువుగా ఉండేది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎడారి 50 ఏళ్లుగా మండుతూనే ఉంది. ఇది 1971లో జరిగింది. అప్పుడు సోవియట్ యూనియన్ కి చెందిన జియోలజిస్ట్ ఆ ఎడారిలో న్యాచురల్ గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేస్తున్నారు. వాళ్ళు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కింద ఉన్న నేల ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఒక 230 అడుగుల వెడల్పైన పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి నుండి ప్రమాదకరమైన మిథేన్ గ్యాస్ బయటకు రావడం మొదలైంది. ఆ గ్యాస్ దగ్గరలో ఉన్న గ్రామాలకు పాకితే ప్రజలకు ప్రమాదం అని భావించి ఇంజనీర్స్ ఒక ఐడియా వేశారు. ఆ గ్యాస్ ని నిప్పుతో అంటిస్తే కొన్ని వారాల పాటు మండి ఆగిపోతుందని అనుకున్నారు. అనుకున్నట్లే ఆ గొయ్యికి నిప్పు పెట్టారు. కానీ ఆ కొన్ని వారాలు నెలలుగా మారింది. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ మంటలు ఆరట్లేదు. ఆ గొయ్యి కింద వాళ్ళు ఊహించిన దానికంటే కొన్ని వేల రేట్లు ఎక్కువ న్యాచురల్ గ్యాస్ ఉంది. 50 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ గొయ్యిలో మంటలు మండుతూనే ఉన్నాయి. అది ఇంకా ఎన్ని సంవత్సరాలు మండుతుందో ఇప్పటికి ఎవరికి తెలియదు. ఇప్పుడు అది ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ గా మారింది. గైస్, ఫైనల్ గా వీడియోకి అయితే అంతే. అండ్ ఈ వీడియోలో మీకు ఏ ఒక్క ఫ్యాక్ట్ నచ్చినా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.